వంకాయ మామిడికాయ కావాల్సిన సామాన్లు చెప్తున్నానండి. కూరకాయ, ఉల్లిపాయలు, వంకాయలు, కోడిగుడ్లు, ఎండు చేపలు. అక్కడ పొయ్యి మీద గ్యాస్ వెలిగించి దాకపెట్టాను. నూనె వేస్తానండి. అందులోని వేసి మీకు చూపిస్తాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి అందులోని. అంటే గుడ్లు విడిపోకుండా కొద్దిగా పసుపు వేస్తానండి నేను. గుడ్లు మళ్ళీ కంటుకుపోతాయి అనేసి కొద్దిగా వేసుకోవాలి. గుడ్లు వేపడానికే కొద్దిగా పసుపు వేసాను. కోడిగుడ్లు వేస్తాను వీటెక్కిన తర్వాత. అయిపోయిన కోడిగుడ్లు, వంకాయ, ఎండుచేప, మామిడికాయ కూర ఈరోజు. అగని గుడ్లు అలాగే వేగిన తర్వాత మనం గిన్నెలో తీసుకోవాలి. గిన్నె తీసేస్తాను. గిన్నె తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎండుచేప ముక్కలు వేసుకోవాలండి. అందులో ఎండుచేపలు కూడా ఎర్రగా వేగాలి. ఎండుచేపలు వేస్తాను అందులో. ఎండుచేపలు వేస్తున్నాను. వంకాయ కూరలోకి ఎండుచేప వేసుకుంటేనే బాగుంటుందండి. అందుకని నేను వేస్తున్నాను. వంకాయ ముక్కలు కోసి నీళ్ళలో వేసానండి. సాల్ట్ వేసానండి. వంకాయ ముక్కలు మళ్ళీ కండ్ర ఎక్కకుండానే దాకలు వేసి పెట్టాను. అది ఎండుచేపలు తీసేస్తున్నాను. కోడిగుడ్లు తీసిన దాంట్లోనే తీసేసుకోవాలి. అలాగే వేగాలండి ఎండుచేప. వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను అందులోనే. కట్ చేసుకున్న ఉల్లిపాయలు కదా, ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో. వేసుకుని అవి కూడా వేగాలి మనకు బాగానే. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బాగుంటుంది కూర, వండుకోండి మీరు కూడా. అందుకే చెప్తున్నాను నేను. మామిడికాయ ఎత్తవాళ్ళు పొలగా ఉంటుంది వంకాయ తిని. ఉల్లిపాయలు అలా ఎర్రగా వేగాలి. కొద్దిగా ఎర్రగా ఎగక్కలద్దు, కొద్దిగా ఎగితే సరిపోతాయి. మళ్ళీ వంకాయ ముక్కలతో పాటు ఎగుతాయి. మళ్ళీ ఎర్రగా ఎగాక వేసామనుకోండి మనం, వంకాయ ముక్కలు పచ్చిగా ఉండిపోతాయి, ఉల్లిపాయలు నల్లగా మాడిపోతాయి. అందుకే కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఎర్రగా ఎగక్కలద్దు ఉల్లిపాయలు. ఇప్పుడు వంకాయ ముక్కలోని ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట. రెండును బాగా వేగుతాయి రెండును. లేదంటే మాడిపోతాయి ఉల్లిపాయలు. అందుకని చెప్తున్నాను మీకు వివరంగానే. అవ్వండి అలాగే వేగాలి. ఉల్లిపాయని వంకాయలు అలాగే వేగాలన్నమాట. మగ్గిపోయి బాగానే. అలా మగ్గిన తర్వాత సాల్ట్ అది వేస్తాను, కారం అదిని వేసి చూపిస్తాను మీకు. మనం కారం ఎంత తింటున్నాం అంత వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మీరు సరిపడగా వేస్తున్నాను. కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను సరిపడగా వేస్తున్నాను. మాకు సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. సరిపడగా వేసుకోండి సాల్ట్. మళ్ళీ చాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ ఉప్పు కోసం అయిపోద్ది కూర. కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దింపి ముందు చూసుకొని రుచి చూసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి సాల్ట్ చాలకపోతేనే. బాగా కలుపుతున్నాను సాల్ట్ కారం ముక్కకు పట్టేలాగా. ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి అందులో. మనం సరిపడగా వేసుకోవాలి. ముక్క ములిగేలాగా వేసుకోవాలి. ముక్క ములిగేలాగా వేసుకుంటే వంకాయ ముక్క బాగా ఉడుకుతుందని, బాగా మగ్గుతుంది అది. ఇంకా కొంచెం వేద్దాం నీళ్ళు. కొద్దిగా వేస్తున్నాను. అలా వేసుకుని ముక్క ములికిలాగా వేసుకుంటే వంకాయ ముక్క బాగా మెత్తగా ఉడికి బాగుంటుంది కూర. మామిడికాయ గట్ట వేసుకోవాలి కదండి. ఇంకా మామిడికాయ ముక్కలు వేయాలి. అవి కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోవాలి, ఉడకాలి. అవి ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో గుడ్లు వేద్దాం. ఇవి బాగా కలిపేసిన తర్వాత ఎండుచేప ముక్కలు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎండుచేప ముక్కలు వేసుకోవాలి. గుడ్లు ఇప్పుడే వేస్తే విడిపోతాయి. ఏంటంటే వంకాయ మామిడికాయ ఇవన్నీ కలుపుతాం కదా, కలిపేటప్పుడు విడిపోతాయి గుడ్లు. అందుకనేసి నేను తర్వాత వేస్తాను. ఇవి పక్కన పెడుతున్నాను. ఇవి బాగా ఉడకాలి. వంకాయ ముక్క అది మెత్తగా ఉడికి మామిడికాయ ముక్క కూడా మెత్తగా ఉడకాలండి. అలా పెట్టేసుకొని మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాను. పుల్లగా ఉంటుందండి వంకాయ మామిడికాయ కూర. ఇది బాగుంటుంది. అవన్నీ కొద్దిగా మళ్ళీ వాటర్ వేసాను అందులో. చూసారా అలా దగ్గర పట్టేటప్పుడు గుడ్లు వేసుకోవాలి.
4 గుడ్లు వేసుకున్నాం మేము. మీరు ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు వేసుకోండి. అలాగే మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు దగ్గర పడ్డాకని. సాల్ట్ అది తర్వాత చూసుకోవాలి, రుచి చూసుకున్నాక మళ్ళీ సాల్ట్ వేద్దాం. అలా దగ్గర పడిపోయింది. దగ్గర పడ్డాక కలిపి సాల్ట్ చూస్తాను ఇప్పుడు సరిపోయిందా లేదా. ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు అదిని. చాలా పోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. అదే ఫస్ట్ ఎక్కువ వేస్తాం కండి ఉప్పు కసం అయిపోద్ది కూర, అందుకని చెప్తున్నాను. మనం వెళ్ళేటప్పుడు కొంత రుచి చూసుకొని చాలా పోతే ఇప్పుడే వేసుకోవాలి సాల్ట్ అది. ముందే వేసాం కానీ ఉప్పు కసం అయిపోద్ది కూర అంతా. ముందు కొద్దిగా వేసుకోవాలి, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి చాలా పోతే. అలా దగ్గర పడిపోయాక గిన్నె తీసుకోవాలి. అందులో ఎండు చేప, వంకాయ, కోడిగుడ్లు, మామిడికాయ కర్రీ. నేను మళ్ళీ చూస్తున్నానండి అది సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. దింపాక ఏంటండి నేను పొయ్యి మీద ఉండగా 2-3 చుట్లు చూస్తాను, రుచి అది చూసుకుని అప్పుడే దింపుతాను నేను. బాగా కలపాలి, అడిగేటేస్తుంది వంకాయ ముక్క, అందుకని కలుపుతున్నాను. ఇప్పుడు గిన్నె తీసుకుందాం. తీసుకుని మీకు చూపిస్తాను మళ్ళీని. చూసారా అడుగు ఎడుతుంది, అందుకనే కలుపుతున్నాను నేను అంతమాలోనే. వంకాయ బేగా అడుగట్టేస్తుంది, కలుపుతూ ఉండాలి వంకాయ మామిడికి వేసినప్పుడు. అప్పుడు మనకు అడుగట్టకుండా ఉంటుంది, లేకపోతే అడుగట్టేస్తుంది అని భయం నాకు. తీసేస్తున్నానండి కూర. అలా పలస ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. ఏంటి మళ్ళీ చిక్కగా అయిపోయిందనుకోండి దగ్గర పడిపోద్ది బాగానే. మామిడికి వేసిన కూర ఎప్పుడు కూడా కొంత పలసగానే దింపుకోవాలి మనం. దింపిన తర్వాత మళ్ళీ కొంచెం చిక్కగా అయిపోద్ది, అందుకని చెప్తున్నాను మీకు. మరీ చిక్కగా చేసేసుకోకండి. నేను అంత పలసగా దింపాను, తినేటప్పటికి చిక్కగా అయిపోయిందండి కూర. మీరు కూడా వంకాయ, కోడిగుడ్డు, మామిడికాయ వండుకొని రుచి చూడండి. ఎండుచేప అది వేసుకొని వండుకోవాలి.